ఇవాళ చేశారా? ఇంకా రాలేదు మ్యామ్. ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? ఓకే. ఓకే. సో, ఎవరైనా కొంతమంది లేడీస్ డ్యూ టు సరౌండింగ్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ ఇంట్లో పిల్లల వల్ల కొంచెం ఓహ్, ఎక్స్‌టెన్సివ్‌గా ఉంది నాకు చాలా వాట్ వి కాల్ టైం పడుతుంది నాకు ప్రిపేర్ అవ్వడానికి అని అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో, అలాంటి కేస్‌లో ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్స్. Yes, ma'am. నాకు టైం ఎక్కువ పడుతుంది అన్నవాళ్ళు. Yes, యెస్ ma'am. మ్యామ్. Yes, ma'am. Kirti here actually. కీర్తి Say, ఇంకా కీర్తి Ratna. మీరా? యెస్ వాట్ మ్యామ్. హ్యాపెండ్? నాకు యాక్చువల్లీ 4 years బేబీ ఉన్నాం సార్. పొద్దున్న ఈయన ఆఫీస్కి కూడా వెళ్తారు, కొంచెం హడావిడి అవుతుంది, అసలు టైం ఉండట్లేదు. అంటే టైం సరి అంటే లైక్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. మేబీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ మ్యామ్ రెగ్యులర్ అవ్వడానికి. రెగ్యులర్ హ్యాబిచ్యుయేట్ అవ్వడానికి టైం తీసుకుంటది. ఎస్ ఓకే. ఎస్ ఆబ్వియస్లీ అందుకని మ్యామ్, అందుకని కొంచెం అటు ఇటు అవుతుంది. ఇనీషియల్ స్టేజ్‌లో మీ అందరికి నేను చెప్పేది ఒకటే. మీరు టాస్క్‌ని లేట్‌గా అయినా సబ్మిట్ చేయండి. ఐ ఓకే, డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. ఓకే. థ్యాంక్ యూ. ఇవాళ చేయాల్సిన టాస్క్ మీరు ఇంకో 2 డేస్‌లో అయినా చేయండి, 3 డేస్‌లో అయినా చేయండి. బట్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. ఏది మిస్ అవ్వకుండా మీరు లేట్‌గా చేసినా గూడా ప్లీజ్ ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకేనా? యాహ్! 100% మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే మేడం. రైట్. స్లోగా మీకు హ్యాబిచ్యుయేట్ అయిపోతది. ఓకే. రైట్. కొంచెం సో మీరు హడావిడిగా ఉంది. ఎస్. హరీ బరీలో చేసి మీరు స్ట్రెస్ ఏం తీసుకోవాల్సిన పని లేదు. ఓకే. అండ్ అలా అని నేను ప్రాక్టీస్‌ని మీరు లైట్ తీసుకోమని గూడా నేను చెప్పలేను. లేదు మ్యామ్, లేదు మేడం. కొంచెం చేస్తాను టైం కానీ అడ్జస్ట్ కొంచెం అవ్వడానికి అదే టైం పడుతుంది. రెగ్యులర్ అవ్వడానికి కొంచెం ఒక టైం పడుతుంది అంతే. ఒక 2-3 యాహ్! డేస్ యాహ్! ఇంకా యాహ్! సెట్ అవుతుంది. సో ఎవ్రీ బ్యాచ్‌లో నాకు హౌస్ వైఫ్‌లు ఉంటారు గదా! దే కీప్ సేయింగ్ అన్నమాట. ఇనీషియల్‌గా కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అయితుండే. లేటర్ ఆన్ ఎందుకంటే మీకు చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది గదా! ఎస్ సో ఎస్ మీరు ఇప్పుడిప్పుడే మళ్ళా బ్యాక్ టు ద టెక్నికల్ వర్క్ ల్యాప్‌టాప్‌ని టచ్ చేయడము, ప్రాక్టీస్ చేయడము, ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం, వంటలు చేసుకోవడం. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఈజీ. ఎస్ ఇట్ ఈస్ మ్యామ్. నెవర్ గోయింగ్ టు బి అన్ ఈజీ వర్క్. ఓకే. బట్ ఇక్కడ చాలా మంది వేరే అదర్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు. ఎవరి బ్యాక్‌గ్రౌండ్స్ వాళ్ళు, ఎవరి సరౌండింగ్స్ వాళ్ళు. బట్ స్టిల్ మనం వాటిని మనం రీజన్స్‌గా చెప్పుకొని మనం తప్పించుకోకూడదు కదా! రైట్? లేదు మ్యామ్. సో మీరు ఏమైనా చేయండి. టేక్ టైమ్ బట్ డోంట్ టేక్ స్ట్రెస్. స్ట్రెస్ తీసుకోవద్దు. ఓకే. సో మెల్లగైనా చేయండి. నిర్మలకి కూడా చెప్పాను. సో నిర్మల ఇలాంటి కేటగరీ వాళ్ళని ఎవరైనా ఉంటే కొంచెం లిస్ట్ ఔట్ చేసి పెట్టుకోండి. ఓకే. ఓకే మ్యామ్. నేను ఓకే కొంచెం మ్యామ్. లేట్‌గా సబ్మిట్ చేస్తాను అన్న వాళ్ళని కొంచెం లిస్ట్ ఔట్ చేసి పెట్టుకోండి. సో వీళ్ళు ఒక 2, 3 డేస్ లేట్‌గా సబ్మిట్ చేసినా కూడా దట్స్ ఓకే. యాక్సెప్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ సో యూ మ్యామ్. డు నాట్ వరీ. మ్యామ్. ఓకే. స్లోగా మీకు అంటే మీకు మరి 2-3 హ్యాబిచ్యుయేట్ డేస్ అయిపోతది. లేట్ చేయంగానే మేడం ఒక 1 or 2 అట్లా, ఎందుకంటే ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది కదా, ఇంత హరీగా ఆ! ఎప్పుడు లేదు మ్యామ్. యాహ్! నేను యాహ్! కూడా యాహ్! సో నెక్స్ట్ మాడ్యూల్ వచ్చే టైంకి మీరు బరాబర్ సెట్ అయిపోతారు. ఓకే. హ్యాబిచ్యుయేట్ అయిపోతారు. ఓకే. చాలా హెక్టిక్ ఇప్పుడిప్పుడే మనం వర్క్‌లా స్లోగా ఉంటుంది సెట్ మ్యామ్. అవుతున్నాం. అసల ఫ్రీ టైమే ఉండట్లేదు మ్యామ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఆఫ్టర్ హ్మ్. క్లాస్ ఇంకా మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, నైట్ వరకు ఇదే అయిపోతుంది మ్యామ్. తర్వాత 2 కిడ్స్ ఉన్నారు. వాళ్ళు మేనేజ్ చేసుకోవడం, కుకింగ్ ఇదే అయిపోతుంది మ్యామ్. యాహ్! 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 ఐ టోటల్లీ అండర్‌స్టాండ్ బికాస్ నేను గూడా ఒక లేడీనే గాబట్టి ఐ నో హౌ డిఫికల్ట్. అన్నిటికన్నా డిఫికల్ట్ థింగ్ ఏదైనా ఉందంటే బీయింగ్ ఎ మదర్ ఈస్ ఎ డిఫికల్ట్ థింగ్ గైస్. బీయింగ్ ఎ మదర్ ఈస్ ఎ డిఫికల్ట్ థింగ్. జాబ్ నువ్వు చేస్తావు. ఈజీ. ఇట్స్ ఈజీ. యెస్. నేను పర్సనల్‌గా ఫీల్ అయ్యేది ఏందంటే బీయింగ్ ఎ మదర్ ఈస్ ఎ వెరీ, వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఐ కెన్ టోటల్లీ అండర్‌స్టాండ్. సో, ఇలాంటి కేస్‌లో ఉన్నవాళ్ళు మీరు ఒక రైట్ స్టెప్ తీసుకున్నారు ముందుకు రావడానికి. ఒక గోల్, ఒక ఫైర్‌తోని స్టార్ట్ చేశారు. అదే ఫైర్‌ని మెయింటైన్ చేయండి. ఇనీషియల్‌గా మనకు వెబ్ డిజైనింగ్ అనేది మీకు చాలా టైం తీసుకుంటదనమాట ప్రాక్టీసింగ్‌కి. ఓకే. ఇట్ టేక్స్ టైమ్ బికాజ్ ఇది మనం ఊరికే బట్టి కొట్టేది గాదు గాబట్టి, ప్రతీది మీరు క్లిక్ చేసి నోటీస్ చేయాల్సింది గాబట్టి, ఆబ్వియస్‌లీ ఇట్ టేక్స్ టైమ్ అన్నమాట. సో, మీకు రోజుకి ఎంత వరకు వీలైతదో అంత చేయండి. అండ్ ఏ రోజు సబ్మిట్ చేయగలరో ఆ రోజు సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఓకేనా? సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను, అంటే ఫస్ట్ సాస్ కంప్లీట్ చేశాను.
నెక్స్ట్ అంటే చేయడానికి లైక్ ఇలాగే సంథింగ్ పాపకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అదే హెల్త్ బాగాలేక అట్లా ఇది చేయలేకపోయాను. నాకు గిల్టీగా యా అనిపించింది అనమాట. అయ్యో నేను సబ్మిట్ చేయలేకపోతున్నా అని తెలిసి కూడా, నాకు వర్క్ తెలిసి కూడా అని చెప్పి. ఎస్ ఎస్ సో థ్యాంక్స్ డోంట్ ఫర్ ఫీల్ గిల్ట్ రిలాక్స్. డోంట్ ఫీల్ గిల్ట్ మనం ఇప్పుడు ఎఫర్ట్స్ కొంచెం పెట్టుతున్నంతసేపు మనం గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనం ప్రాక్టీస్ చేయకుండా హాయిగా పడుకుంటే అప్పుడు మీరు గిల్ట్ ఫీల్ అవ్వాలి. రైట్? ఎస్ ఆర్ నో? ప్రాక్టీస్ చేయకుండా మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టుకోకుండా ఉంటే అప్పుడు ఎస్ ఆ గిల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇఫ్ వీఆర్ గివింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అన్నప్పుడు డు నాట్ ఫీల్ గిల్ట్. ఓకేనా? ఈరోజు కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది నాకు. ఎస్ ఎస్ నో ప్రాబ్లం. ఓకే, మిగతా వాళ్ళు చేసే వరకు చేసే వాళ్ళందరూ చేసేయండి, ప్రాబ్లం లేదు. అలానే అందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు మళ్ళా చెప్తున్నా. ఆ? ఎవరు తీసుకోవాలనుకోవట్లేదు కదా. లేదు ఓన్లీ సర్టెన్ కేటగిరీ వాళ్ళు మాత్రమే, ఎస్పెషల్లీ లేడీస్, మదర్స్ కానీ హౌస్ వైఫ్స్, మ్యారేజ్ కిడ్స్, వీళ్ళకి మాత్రమే కొంచెం ఎక్సెప్షనల్. ఇక మిగతా వాళ్ళందరూ చెయ్యండి. ఓకేనా? రైట్. సో మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతున్నారా ఏంటి మేడం పార్షియాలిటీ చూపిస్తుంది అది ఇది అనేసి? అదేం ఆ? లేదు మేడం. అదేం లేదు కదా. ఎస్, అర్థం చేసుకుంటున్నారు కదా. ఈవెన్ మెన్ కూడా అర్థం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. సో వాట్ వాజ్ ద టాస్క్ ఏంటండి? ఎలిమెంట్స్ కి ఎలిమెంట్ డిఫరెన్స్ ఎలిమెంటర్ మీద వర్కౌట్ చేసాం. ఈ 2 ప్లగిన్స్ దేనికోసం పనిచేసినాం? బాడీ వెబ్ డిజైనింగ్. బాడీ వెబ్ డిజైనింగ్. ప్రతిదీ మనం ఫస్ట్ నుంచి వెబ్ డిజైనింగ్. ఈ 2 ప్లగిన్స్ దేనికోసం, ఎస్పెషల్లీ ఒక్కొక్క ప్లగిన్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఈ 2 ప్లగిన్స్ ఎలిమెంట్స్ యాడ్ ఆన్ ఎలిమెంట్స్ డిజైన్ మేడం. డిజైన్ ఓకే, పేజెస్ మోర్ బ్యూటిఫుల్ గా క్రియేట్ చేయాలి. వెరీ Helps to గుడ్, వెరీ build గుడ్. pages, పేజ్ ma'am. బిల్డర్స్ అంతేనా? పేజ్ బిల్డర్స్ అంటాం. ఏమంటామండి? వి కాల్ దెమ్ యాజ్ ఫేస్ బిల్డర్స్. రైట్, పర్ఫెక్ట్. అంటే మనం ఏ పేజ్ నైనా డిజైన్ చేసుకోగలమా? కెన్ ఐ డిజైన్ ఎనీ పేజ్ యాజ్ ఐ విష్? ఎస్ మ్యామ్. ఇందులో మనకు హెడర్ ని డిజైన్ చేసుకోవచ్చా? చేయొచ్చు. డిజైన్ చేసుకోవచ్చా? Ma'am. ఫుటర్ ని చేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. మ్యామ్. సో రేపు నేను మీకు ODMT.in వెబ్సైట్ హోమ్ పేజ్ ఎలా ఉందో అలా డిజైన్ చేసుకొని రమ్మంటే, యూజింగ్ బోత్ ఎలిమెంటర్ అండ్ ఎలిమెంట్స్ కిట్, విల్ యూ బీ ఏబుల్ టు డిజైన్? ఎస్ Yes. మ్యామ్. డిజైన్ చేయగలరా? ఎస్ మ్యామ్. వాజంట్ ఇట్ ఈజీ వెబ్సైట్? ఎస్ మ్యామ్. ఇది ఈజీ వెబ్సైటా కదా? మీరు డిజైన్ చేయగలరా? యా, మ్యామ్ we can. ఎస్, సూపర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వెబ్సైట్ డాష్బోర్డ్. ఇప్పుడు సారీ, నిన్న హెడర్ అండ్ ఫుటర్ చూపించిన కదా మీ అందరికి. ఎస్ మ్యామ్ చూపించు. ఏమైనా అబ్జర్వ్ చేశారా? చూద్దాం, ఎవరైనా చెప్తారేమో. డిడ్ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ గైస్? ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి. కమాన్. నేను యాక్చువల్ నిన్ననే రివీల్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరన్నా ఫైండ్ అవుట్ చేస్తారా లేదా అనేసి ఇవాల్టి వరకు వెయిట్ చేద్దాం అన్నట్లు ఆగిన. ఎనీథింగ్ యూ ఫౌండ్ విత్ ద హెడర్ అండ్ ఫుటర్ పార్ట్? మ్యామ్ ఫుటర్ ఒకటి పేజ్ లో పెట్టినప్పుడు అన్ని పేజ్ రావడం లేదు, అంటే ప్రతి పేజ్ లో మనం యాడ్ చేసుకోవాలా? వెరీ గుడ్ భరత్, సూపర్, వండర్ఫుల్, సూపర్ గా అబ్జర్వ్ చేశారు. ఇంకా వాట్ అబౌట్ హెడర్? ఇమేజెస్ కూడా మనం సైజెస్ పెంచుకోవాలి మేము ఫుటర్ ఇవి పెట్టుకున్నప్పుడు. ఓకే, 1 పేజ్ కి యాడ్ అయింది మేడం. వన్ పేజ్ 1 పేజ్ కి యాడ్ అయింది. ఏ పేజ్ పైన మనం వర్క్ చేసాము ఆ ఎలిమెంటర్ తో ఆ పేజ్ కి యాడ్ అయింది. ప్రీవియస్ పేపర్స్ అంతా మనం థీమ్ తో తీసుకున్నాం కదా, అదే ఉంది. అదే ఉంది. అందరు ఇది నోటీస్ చేశారా, అబ్జర్వ్ చేశారా లేదా ఈ కాన్సెప్ట్ ని? ఎస్. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ఇక్కడ మన క్లాస్ లో ఎంతమంది భరత్లు ఉన్నారు? వినయ్ భరత్ అని అండ్ 1 more భరత్. ఇంకొక భరత్ ఎవరు? ముగ్గురు భరత్లు కనిపిస్తున్నారు. ఐ నో మీరు ఇప్పుడు మాట్లాడే భరత్ తెలుసు, వినయ్ భరత్ కూడా తెలుసు. ఇంకో భరత్ ఎవరండి? ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయ్యాను, యాక్చువల్గా సిస్టమ్ నుంచి. మీరిద్దరా? ఓకే, సేమ్ సేమ్ సిస్టమ్ లో వచ్చేసి మైక్రోఫోన్ ఇష్యూ ఉంది, ఇంటరాక్ట్ అవ్వడం లేదు.
అవునా? రిజాల్వ్ అయ్యే వరకు మొబైల్ ఓకే ఓకే నో నో ప్రాబ్లం. మీరే కదా వినయ్ భరత్ అంటే? వినయ్ భరత్ కాదు, జస్ట్ భరత్. ఓన్లీ భరత? Yes, ma'am. ఓకే దట్స్ ఫైన్. ఓకే సో గైస్ మ్యాటర్ ఏంటంటే మనం నిన్న ఎలిమెంట్స్ కిట్ ని వాడి హెడర్ అండ్ ఫుటర్ చేసినాం కదా. ఏ పేజ్ చేసినాం? ఇదేనా కాన్ఫిగరేషన్ పేజా? ఎమ్యూనిటీస్ మ్యామ్. ఎమ్యూనిటీసా? ఏదబ్బా పైన ఓకే ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇప్పుడు యూసి ఈ హెడర్ పార్ట్ అనేది మనకు ఓన్లీ ఆ పర్టికులర్ పేజ్ లో మాత్రమే కనిపిస్తుంది, అవునా లేదా? ఇంకా మీకు వేరే పేజ్ లో కనపడదు. బట్ బేసిక్ గా హెడర్ అండ్ ఫుటర్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ పేజ్ లో వస్తుందా, హోల్ వెబ్సైట్ కి రావాలా అండి? వెబ్సైట్ కి రావాలి కదా. సో మరి మ్యాటర్ ఏంటి ఇక్కడ అంటే మనము నార్మల్ గా హెడర్ అండ్ ఫుటర్ ని కూడా బాడీ లాగానే ఇక్కడ డిజైన్ చేసి పెట్టుకున్నాం. అది మ్యాటర్ అన్నమాట. సో అట్లా ఊరికే బాడీ లాగా చేస్తే ఆ పేజ్ లో మాత్రమే. ఇప్పుడు ఈవెన్ బాడీ ఇందులో చూడండి, బాడీ వెబ్సైట్ చేసినా కూడా ఇదంతా బాడీ చేసిన కదా. చూసి ఈ డిజైనింగ్ అంతా ఓన్లీ ఈ పేజ్ లోనే కనిపిస్తుందా, వేరే పేజ్ లో కూడా కనిపిస్తుందా? బాడీ పార్ట్ అంతా మనం వాట్ వి కాల్ ఎమ్యూనిటీస్ లోనే కనిపిస్తుంది, అందులోనే కనిపిస్తుంది. అందరికి ఇదైతే క్లియర్ కదండి? ఎస్ ఆర్ నో? యా. సో ఇప్పుడు ఈ హెడర్ అనేది కూడా మనం ఒక బాడీ లాగానే చేసినాం అన్నట్లు, ఈ ఫుటర్ అనేది కూడా మనం ఒక బాడీ లాగానే చేసినాం అన్నట్లు. మనం యాక్చువల్లీ ఇట్లా చేయకూడదు. ఓకే, ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో లెట్స్ సీ హియర్. ఇప్పుడు నేను పబ్లిష్ చేసేసి ప్రివ్యూ చేస్తున్నా అండి. ఓకే, లెట్ మీ పబ్లిష్. ఎమ్యూనిటీస్ కదా, ఇదే కదా మనం నిన్న చేసింది. ఎస్, లెట్స్ ప్రివ్యూ దిస్. ఇప్పుడు అమ్యూనిటీస్ పేజ్ లో ఉందండి, హెడర్ ఉంది, బాడీ ఉంది, ఫుటర్ ఉంది. కాంటాక్ట్ అస్ క్లిక్ చేయాలా? కెన్ ఐ క్లిక్ ఆన్ కాంటాక్ట్ అస్? yes ma'am. వాట్ డూ యూ సీ? కనిపిస్తుందా? నేను దాని ఎలిమెంట్స్ కిట్ ఆర్ ఎలిమెంటర్ తో డిజైన్ చేసిన హెడర్ గానీ అదంతా కనిపిస్తుందా? థీమే కనిపిస్తుంది, అవునా లేదా? మనకి ఇలా కాకుండా నేను డిజైన్ చేసిన హెడర్ గానీ ఫుటర్ గానీ యూజింగ్ ఎలిమెంటర్ ఆర్ ఎలిమెంట్స్ కిట్ మొత్తం వెబ్సైట్ మొత్తంలో కనబడాలి. పాసిబుల్ అవుతుందా? ట్రై చేద్దామా? సరే, లెట్స్ ట్రై దెన్. లెట్స్ గో టు డాష్ బోర్డ్. ఎలిమెంట్స్ కిట్ ఇదేనా? యా, ఎలిమెంట్స్ కిట్ లో హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్ కనిపిస్తుందా గైస్? ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకుంటే మొత్తం వెబ్సైట్ అంతా వస్తుంది అనమాట. ఓకే, సో లెట్ us ట్రై డూయింగ్ దాట్. సో ఇక్కడ మిమ్మల్ని కాన్ఫిగరేషన్ సెటప్స్ చేయమంటది. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా బేసిక్ సెలెక్ట్ చేసుకొని ఇంకేం క్లిక్ చేయాల్సిన పర్లేదు. క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్. అన్లాక్ ఏం అవసరం లేదు. క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్ అండ్ కంప్లీట్ సెటప్. అంతే. గ్రేట్, యూఆర్ ఆల్ సెట్. గో టు WP dashboard. ఓకే, సో నౌ క్లిక్ ఆన్ హెడర్ అండ్ ఫుటర్. ఓకే, మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది హైలైట్ అవుద్దా మేడం? ఇక్కడ ఎలిమెంట్స్ కిట్ దగ్గర హెడర్ అండ్ ఫూటర్ ఇప్పుడు కాన్ఫిగర్ చేశారా? అది హైలైట్ అయింది. ఎలిమెంట్స్ కిట్ లో వచ్చిన ఆప్షన్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని నేను హెడర్ అండ్ ఫుటర్ చేస్తా. దీన్ని యూజ్ చేసుకొని హెడర్ అండ్ ఫుటర్ చేస్తే మనకు పర్టికులర్ పేజ్ కాదు, మొత్తం వెబ్సైట్ అంతా కనిపించేస్తుంది అనమాట. గాట్ ఇట్? అందుకోసమే మనం వాడుతున్నాం. ఓకేనా? సో ఇగో హెడర్ అండ్ ఫుటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ టెంప్లెట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక టైటిల్ ఇవ్వండి. మనం ఇప్పుడు హెడర్ చేస్తున్నాం కాబట్టి నేను ఏమి ఇస్తా? హెడర్ ఇస్తా. ఓకే, టైప్. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? డూ యూ వాంట్ టు క్రియేట్ హెడర్ ఆర్ ఫుటర్? హెడర్. ఓకే, ఆబ్వియస్లీ కండిషన్, ఈ హెడర్ అనేది ఎక్కడ కనిపించాలి? ఎంటైర్ సైట్, రైట్?
అండ్ యాక్టివేట్ లో పెడదామా డియాక్టివేట్ లో పెడదామా? యాక్టివేట్. యాక్టివేట్ లో పెడదాం అండ్ క్లిక్ ఆన్ సేవ్ Save చేంజెస్. ఓకే, అయిపోయిందా? హెడర్ వస్తుందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మరి హెడర్ డిజైన్ చేయాల్సింది ఎవరు? యూ నీడ్ నాట్ టు డిజైన్ హెడర్, చేయాలి కదా, రైట్? చేయాలి మ్యామ్. క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ ఎడిట్ కాంటెంట్ ఉంది కదా, ఎడిట్ చేయండి. ఇప్పుడు చెప్పండి హెడర్ ఎలా చేయాలి? ఎలిమెంటరీ తీసుకున్నాం అండ్ క్లిక్ ఆన్ సెర్చ్ పేజెస్ సెక్షన్స్ అండ్ సర్చ్ ఫర్ హెడర్. హెడర్ మ్యామ్. హెడర్ అని సెర్చ్ చేయండి. సో ఏ హెడర్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సో ప్రీమియమా? ఇవి ప్రీమియం. షెల్ వి గో విత్ దిస్? ఇది బాగున్నట్టుంది కదా. ఎస్ మ్యామ్. ఎస్, ఇన్సర్ట్. చెప్పండి ఏం చేయాలి? ఇక్కడ 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 ఏం చేయాలి? చెప్పండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేస్తున్నాం. లోగో. లోగో మ్యామ్. In the sense should add the logo kada. So let me add this logo. Reduce the size of this logo. స్టైల్ విత్ హైట్. idena yes. and height. Okay. బేసిక్ ఇక్కడ ఏముంటది? మెన్యూ కదా. మెన్యూ. ఇక్కడ క్లిక్ చేస్తేనే అర్థం అయిపోతుంది. ఇగో మెన్యూ సెట్టింగ్స్. యా, సో ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఆల్రెడీ మనం థీమ్స్ లో మెన్యూ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎస్ మ్యామ్. అదే మెన్యూ. ఇక్కడ ఇదేనా అండి? no menu, right? So menu position left, center, right, justified. ఎలా కావాలి? మ్యామ్ వన్ డౌట్ మ్యామ్. ప్రీవియస్ మనం టెంప్లెట్ తో క్రియేట్ చేయకపోతే ఇప్పుడు ఫ్రెష్ గా క్రియేట్ చేసుకొని మెనూ నేమ్ ఇచ్చి ఇక్కడ యాడ్ చేయాలి, అంతే కదా? యాడ్ చేయాలి ఖచ్చితంగా. మనము ఇక్కడ మెన్యూ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థీమ్స్ మెన్యూ చేసి ఉంటాం కదా, అది చేస్తేనే ఇక్కడ సెలెక్ట్ చేసుకోగలం అన్నమాట. ఓకేనా? రైట్. సో డ్రాప్ డౌన్ ఓపెన్ యాజ్ హోవర్. సో అంటే ఎలా ఓపెన్ అవ్వాలి? ఈ డ్రాప్ డౌన్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ కావాలి? దాని మీద హోవర్ చేసినప్పుడే ఓపెన్ కావాలంట. లేదు అంటే క్లిక్ అంట. అంటే దాని మీద క్లిక్ చేస్తేనే దాని కింద ఉన్న సబ్ ఐటమ్స్ కనిపిస్తాయి అన్నట్టు. మీకు ఏది కావాలి? హోవర్ చేసినప్పుడు కనపడాలన్నా క్లిక్ చేసినప్పుడు కనపడాలి? హోవర్ చేసినప్పుడు కనిపించాలి. ఓకే. అండ్ సబ్ మెన్యూ ఇండికేటర్ అంటే ఇక్కడ సబ్ మెన్యూస్ ఉన్నాయని ఎలా ఇండికేట్ చేస్తుంది? ఇండికేట్ చేస్తుంది. సో మీకు ఏది కావాలి? ప్లస్. ఇక చూడండి గైస్, ఫిల్ యారో. కెన్ యూ సీ? నన్ను అంటే ఏం కనపడదు. ఇక అక్కడ సబ్ ఐటమ్స్ ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది? అక్కడ ఏం మనం ఐకాన్ చూపించకపోతే కదా, రైట్? సో విల్ గో విత్ ఫిల్ యారో. ఏమంటారు? ఎస్, అర్థమైందా? అగైన్ యూ ఆల్సో హ్యావ్ స్టైల్ ఆప్షన్స్. మెన్యూ హైట్ ఎంత పెడతారు? మెన్యూ హైట్ చూడండి, హౌ మచ్ యూ వాంట్. I think this is perfect. 50, yeah. Yes. Menu width ఎంత కావాలి చూడండి. Yes. How much you want width and height. So కొంచెం and paddings చూడండి. You just have to work on paddings. Width సరే, width ఓకే. ఇంకా పెంచడానికి లేదా? ఓకే సరే. Next, do you want to add any border radius and all? Menu ki border ఏమైనా యాడ్ చేయాలన్నారా? If you want you can add. Okay. So menu items ఇగోండి. So menu item borders, ఒక్కొక్క మెన్యూ ఐటమ్ కి బార్డర్స్ ఏమైనా యాడ్ చేయడము ఇట్లాంటివి ఏమైనా కావాలా చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ టైప్ టెక్స్ట్ కలర్ ఏముంది?
బ్లాక్ ఉంది. కలర్ ఓవర్ చేసినప్పుడు ఏ కలర్ ఉంది? మేడం ఎల్లో కలర్, ఓవర్ చేసినప్పుడు ఏ కలర్ ఉంది? ఆరెంజ్, ఆరెంజ్. ఎలా చేంజ్ చేసుకోవాలి? ఓవర్ నార్మల్ పక్కన ఓవర్ ఉంది కదా Over, అది ఓవర్ కలర్ కలర్ చేంజ్. ఐటమ్ color. టెక్స్ట్ కలర్. I'll go with yes, same orange. Okay. So I'll just go ahead and change the paddings, margins and all. మేడం ఒక్కసారి ప్యాడింగ్ ఆప్షన్ చెప్పరా? అది ఏం చేంజ్ అవుతుందో నాకు తెలియడం అర్థం కాలేదు. ఇక్కడ చూడండి, నేను ప్యాడింగ్ ని క్లిక్ చేస్తున్నా, ఏమవుతుంది? What do you see? బాక్స్ పెద్దగా అవుతుంది. That is it, padding. Okay. చూస్తున్నారా? ఎస్ మేడం, ఎస్ మేడం. కంటైనర్ టు టెక్స్ట్ స్పేసింగ్ పెంచుతున్నాను. ఏంటండి? కంటైనర్ కి టెక్స్ట్ మధ్య స్పేస్ పెంచుతుంది. The whole what we call a column లో మిమ్మల్ని ప్యాడింగ్ చేయడం వల్ల సెంటరైజ్ అయిపోతుంది అవన్నీ. ఓకే. సో నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాం? ఉంచుదామా తీసేద్దామా మీ ఇష్టం. గెట్ ఎ కోట్ బదులు విల్ హ్యావ్ సంథింగ్ లైక్ సైన్ అప్. యా, ఇవి చేంజ్ చేయవచ్చా? దిస్ వన్ చెప్పండి, మీరే చెప్పండి. ఎస్ మేడం. ఇప్పుడు ఇది ఏ ఎలిమెంట్ అండి? వాట్ ఈస్ దిస్ ఎలిమెంట్? ఇక్కడ ఎడిట్ చేస్తే ఆ ఎలిమెంట్ పేరు కనిపిస్తుంది. ఏంటంట ఎలిమెంట్? పేజ్ లిస్ట్. పేజ్ లిస్ట్ అనేది is a ఎలిమెంట్. సబ్ టైటిల్. మళ్ళా చూడండి, contact@odmt.in ఇస్తున్నా. కెన్ యూ సీ? మళ్ళీ ఐకాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇలాంటిది ODMT వెబ్సైట్లో ఇలాంటిది కావాలంటే ఏం యాడ్ చేస్తారు? ఏ ఎలిమెంట్ యాడ్ చేస్తారు చెప్పండి, మీరే చెప్పండి. అకార్డియన్ మేడం. ఇది టెస్టిమోనియల్ మ్యామ్. ఐకాన్ బాక్స్. ఐకాన్ కూడా కాదు. యూ కెన్ సింప్లీ యాడ్ దిస్ పేజ్ లిస్ట్ కదా. ఈ పేజ్ లిస్ట్ ని యాడ్ చేసుకోవచ్చు కదా. ఐకాన్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఐకాన్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అవునా కదా? అర్థమైందా? పేజ్ లిస్ట్ అనే ఎలిమెంట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అగైన్ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఆల్. నౌ పబ్లిష్ ఇట్. ఓకే. సో మనం హెడర్ ని చేసేసినాం కదా. ఫుటర్ ని కూడా చేద్దామా? షెల్ వి ట్రై ఫుటర్? ఎస్ మేడం. ఓకే మేడం, లెట్స్ గో బ్యాక్. యా మేడం, హెడర్ ఎండింగ్ వచ్చేసరికి బాగా అర్థమైంది మేడం, కానీ స్టార్టింగ్ మీరు స్పీడ్ గా వచ్చేసారు మేడం, నాకు అర్థం కాదు. సరే, ఇప్పుడు మళ్ళా ఫుటర్ చెప్తా, స్లోగా చెప్తా చూడండి. ఓకే, చెప్పండి ఫుటర్ ఎలా చేద్దాం. మళ్ళా అగైన్ క్లిక్ ఆన్ హెడర్ అని క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్లిక్ ఆన్ యాడ్ న్యూ టెంప్లెట్. ఇప్పుడు మనం ఏదో ఒక టైటిల్ ఇవ్వాలి కాబట్టి ఫుటర్ అని టైటిల్ ఇస్తా. టైప్ ఏది సెలెక్ట్ చేసుకుందాం? ఫుటర్ సెలెక్ట్ చేసుకుందాం. ఎంటైర్ సైటా? అండ్ నౌ ఓకే. నౌ ఇప్పుడు మనం ఊకే సెటప్ చేస్తే సరిపోదు, దానికి ఎడిట్ కంటెంట్. ఎస్, ఎడిట్ చేయాలి. అండ్ నౌ క్లిక్ ఆన్ ఎడిట్ కంటెంట్. సో ఇప్పుడు మనల్ని ఎలిమెంటరీ ఇంటర్ఫేస్ కు పట్టుకోవుతుంది. నరేంద్రనా? మీరేనా అండి అడిగింది? అవును మేడం. ఎస్ మేడం. ఓకే, అర్థమైందా ఇప్పటి వరకు? అర్థమైంది. చెప్పండి ఇప్పుడు.
వాట్స్ నెక్స్ట్? ఇప్పుడు నేను ఫుటర్ చేయాలి. ఏం క్లిక్ చేయాలి? క్లిక్ ఆన్ ఎలిమెంట్ కిట్. Hmm. కిట్. ఎలిమెంట్స్ కిట్. కరెక్ట్. Search footer. Now we need to select Sections. and header or footer. మనం చేసే footer కాబట్టి Footer. footer related సెలెక్ట్. search చేద్దాం. ఓకే, footer. Can I choose this? No, ma'am. Go premium. That is premium. ఉండేటివి ఏముంది కదా అది. చేసుకోవద్దు. Shall we go with this? Yes, ma'am. Yes, ma'am. Insert. ఫుటర్ వచ్చేసింది. మనం ఏం చేస్తాం, ఇంకా మనకి ఇష్టం వచ్చినట్లు ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన లోగోస్, ఇమేజెస్, టెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. అవునా? సో ఇక్కడ చూడండి, విల్ చేంజ్ దిస్ టెక్స్ట్. ఇది చేంజ్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఇంకొకటి చెప్పాలా నేను మీకు, నిన్న మీరు డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్ కి కొంచెం ఇబ్బంది పడ్డారు కదా. Yes, ma'am. నేను ఒక ఈజీ వేని నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఒక సెక్షన్ తీసుకుందాం అనుకుంటున్నా. 2 సెక్షన్స్ తీసుకున్నా. ఓకే, 2 సెక్షన్స్ కాదు, మీరు 1 సెక్షన్ తో బాగా కన్ఫ్యూజ్ అయ్యారు కదా. 1 సెక్షన్ ఇక్కడ నేను రకరకాలు యాడ్ చేస్తా. టెక్స్ట్ ఒకసారి యాడ్ చేస్తా, టెక్స్ట్ ఎడిటర్ ఒకసారి యాడ్ చేస్తా. ఓకే, అండ్ సపోజ్ ఒక ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసిన బై మిస్టేక్ ఇక్కడ వచ్చేసిందండి. ఓకే, సరిగ్గా డ్రాప్ చేయలేక ఇక్కడ పడ్డది. బేసిక్ గా ఈ ఇమేజ్ అనేది ఎక్కడ ఉండాలి, నాకు ఈ టెక్స్ట్ ఎడిటర్ కింద ఉండాలి అనుకుంటున్నా. ఓకేనా? ఇట్లా బై మిస్టేక్ మీకు ఇట్లానే జరుగుతుందనే కదా నిన్న ఫీల్ అయ్యారు మీరు. సో ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. చూడండి, కెన్ యూ సీ ది స్ట్రక్చర్స్ ఆప్షన్? దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ లో ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా ఇక్కడ హైలైట్ అయిపోతుంది. కావాలంటే ఇక్కడ నేను కంటైనర్ ని క్లిక్ చేస్తున్నా. ఏది హైలైట్ అయింది? సెక్షన్ హైలైట్. ఈ ఫుటర్ హైలైట్, సెక్షన్ హైలైట్ అయింది. హెడ్డింగ్ క్లిక్ చేస్తున్నా. ఏది హైలైట్ అయింది? హెడ్డింగ్. టెక్స్ట్ ఎడిటర్ ని క్లిక్ చేస్తున్నా. ఏది హైలైట్ అయింది? ఇది హైలైట్ అయింది. అవునా? ఇప్పుడు నేను ఈ కంటైనర్ క్లిక్ చేస్తున్నా. కెన్ యూ సీ? మళ్ళీ ఈ కంటైనర్ ని క్లిక్ చేసిన. ఏది హైలైట్ అయింది? ఇది. మళ్ళీ దీన్ని క్లిక్ చేసిన. ఇది హైలైట్ అయింది. అవునా? సో కావాలంటే ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ నేను క్లిక్ చేసింది ఇందులో ఎక్కడ హైలైట్ అవుతుందో మీరే చెప్పండి. కెన్ యూ సీ? Icon box. మళ్ళీ దీన్ని క్లిక్ చేసిన. అక్కడ పోయిందా? Icon box. దీన్ని క్లిక్ చేసిన. ఐకాన్ లిస్ట్. దీన్ని క్లిక్ చేసిన. హెడ్డింగ్. దీన్ని క్లిక్ చేసిన. ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ నాకు ఇక్కడ కాదు, నాకు ఎక్కడ రావాలి? దీని కింద రావాలి. సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి ఇక్కడనేనా ఈ టెక్స్ట్ ఎడిటర్ కిందనేనా నాకు కావాల్సింది. ఇక్కడ డ్రాప్ చేస్తాను. ఇగో చూడండి, ఈజీ అయిందా ఇప్పుడు మీకు? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు వీ హ్యావ్ దిస్ స్ట్రక్చర్స్. ఓకే, ఇగో చూడండి, ఇవన్నీ ఏంటి? మన పేజ్ లో ఉన్న కంటైనర్స్ అంటే సెక్షన్స్. ఓకే, ఒక్కొక్క సెక్షన్ ని మీరు ఇట్లా క్లిక్ చేసి చూసుకోండి. దీన్ని క్లిక్ చేస్తే ఏది? టాప్. దీన్ని క్లిక్ చేస్తే హైలైట్, ఇది హైలైట్ అవుతుంది. మళ్ళీ దీని లోపల ఏముంది? హెడ్డింగ్ ఉంది. మళ్ళీ ఏముంది? టెక్స్ట్ ఎడిటర్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ కంటైనర్. ఈ కంటైనర్ ఇదేనా? ఎస్. మళ్ళీ అందులో ఏముంది చూడండి, మళ్ళీ అందులో లెఫ్ట్ సైడ్ ఒక కంటైనర్, రైట్ సైడ్ ఒక కంటైనర్. లెఫ్ట్ సైడ్ లో ఏముంది? హెడ్డింగ్ ఉంది అండ్ బటన్ ఉంది. ఇప్పుడు ఈ బటన్ తీసుకెళ్ళి నాకు ఈ టెక్స్ట్ ఎడిటర్ కింద తీసుకురావాలి. నార్మల్ గా అయితే మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ కష్టం అవుతుంది కదా. సో మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్
డ్రాప్. ఎక్కడ డ్రాప్ చేసుకుంటారో మీ ఇష్టం. సింపుల్. అర్థమైందా? ఎస్. కావాలంటే కంటైనర్ కూడా మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది ఏ కంటైనర్? ఈ కంటైనర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ కంటైనర్ పైకి తీసుకుపోదాం అనుకుంటున్నా. ఓకే, ఇగోండి, అదే నేను చూపిస్తున్నా. ఇప్పుడు పైకి వెళ్ళిపోయిందా చూడండి. ఎస్ ఆర్ నో? రైట్, చూస్తున్నారా లేదా? సో నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రీప్లేస్ చేసుకోవచ్చు. కంటైనర్ అయినా రీప్లేస్ చేసుకోవచ్చు, కంటైనర్ లో ఉన్న ఆ ఎలిమెంట్స్ నైనా రీప్లేస్ చేసేసుకోవచ్చు. అవునా లేదా? రైట్. మేడం, ఆ స్ట్రక్చర్ లో కంటైనర్ నేమ్ మీరు రీనేమ్ చేయొచ్చా మేడం? అది ఎలిమెంటర్ 1 అడగాలి మనం. అంటే లేదు మేడం, అంటే కంటైనర్ కన్ఫ్యూజన్ అవ్వడం, అంటే మనకి ఈజీగా ఉండడం కోసం రీనేమ్ చేసుకోవచ్చు. సి అట్లయితే ఇప్పుడు ఒక 10 కంటైనర్స్ 10 సెక్షన్స్ వాడతారు. ఒక్కొక్క సెక్షన్ పేరు మీరు గుర్తు పెట్టుకుంటారా? చెప్పండి. ఒక్కొక్క సెక్షన్ అంటే సెక్షన్ 1 నేమ్ పెట్టుకుంటాం కదా మనం, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దీనికే మీరు సెక్షన్ 1 అని పెట్టుకున్నారు అనుకుందాం. ఓకే, దీనికి సెక్షన్ 4 అని పెట్టుకున్నారు. దీనికి సెక్షన్ గుర్తుంటాయా మీకు? సీరియస్లీ గుర్తుండవు మీకు. కంటైనర్ అంటేనే ఒక సెక్షన్. మీకు గుర్తుండాల్సిన పని ఏముంది? ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే అది ఏ కంటైనర్ అక్కడికి తీసుకెళ్ళిపోతుంది మిమ్మల్ని. యూసి, అవునా లేదా? ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ఎడిట్ చేస్తున్నా, అది ఏంటో ఇక్కడ డైరెక్ట్ హైలైట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నా, అదేంటో డైరెక్ట్ ఇక్కడ హైలైట్ అయిపోతుంది. చూస్తున్నారా? కొంచెం ఈజీ అయిందా మీకు? నౌ ఈజ్ ఇట్ ఈజీ గైస్? ఒకసారి ట్రై చేసుకోండి. ఎందుకంటే నిన్న మీరు డ్రాపింగ్ అన్ని వచ్చు కానీ నాకు డ్రాప్ చేయలేకపోతున్నా అన్నారు కదా, సో అందుకని చూపించిన. ఓకే కదా? నౌ వీఆర్ రెడీ విత్ ఫుటర్ యాజ్ వెల్. మనం ఎడిట్ చేసుకోవడమే ఇంకా. అండ్ నౌ పబ్లిష్ ఇట్. మనం ఒకసారి ఫుటర్ కి డిఫరెంట్ కలర్ పెట్టారు, డార్క్ కలర్. ఏది? ఇక్కడ ఈ సెక్షన్ కా మొత్తం ఫుటర్ కంటైనర్ కి మొత్తం. ఓకే, సో చెప్పండి ఎలా గైస్? How can we apply the background color of color for this whole dots, madam. Containers. dot? Very good. 6 dots. Style. Background color. ఇది పెడదాం. ఓకే, ఓకేనా? మళ్ళా ఈ కంటైనర్ కి ఈ కాలమ్ కి దీనికి కూడా మీరు కలరింగ్ చేంజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. రైట్. సో పబ్లిష్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ బాటమ్ లో ఈ కంటైనర్ కి మొత్తం కలర్ చేంజ్ కావాలి. ఎలా? క్లిక్ చేసి క్లిక్ ఆన్ స్టైల్, సెలెక్ట్ కలర్, బ్లాక్. యా, అర్థమైందా? yes ma'am. లెట్స్ పబ్లిష్ ఇట్. సరే, ఇప్పుడు మనం ఫుటర్ అండ్ హెడర్ రెడీ చేసినాం కదా. సో మరి మన వెబ్సైట్స్ లో కనిపిస్తుందా లేదా? ఏం చెప్తారు మీరు? కొన్నిసార్లు కొంచెం టైం తీసుకుంటది డిస్ప్లే అవ్వడానికి, కొన్నిసార్లు ఫాస్ట్ గానా. గైస్, కెన్ యూ సీ? Yes ma'am. You see the header? Yeah. You can also see the Footer. ఏ పేజ్ అయినా చెప్పండి. టెల్ మీ ఓవర్వ్యూ పేజ్. ఓవర్వ్యూ లో కనిపిస్తుందా? Yes ma'am. చూద్దాం. ఓవర్వ్యూ క్లిక్ చేస్తున్నా. ఇది ఎందుకు కనిపించట్లేదు? మీరే ఆన్సర్ చెప్పాలి. ఎవరు చెప్తారో సుధా. పబ్లిక్ పేజ్ లేఅవుట్ చేంజ్ చేయాలి కదా. వెరీ గుడ్. ఇక్కడ పేజ్ లేఅవుట్ ఏంటి? ఎలిమెంటర్ క్యాన్వాస్. అర్థమైందా? ఎలిమెంటర్స్ క్యాన్వాస్ పెడితే మనం ఏమని చెప్పినట్లు, నాకు హెడర్ వద్దు, నాకు ఫుటర్ వద్దు, ఓన్లీ ఏం కావాలి? బాడీ కావాలి. అన్ని పేజెస్ కి వస్తుందా మ్యామ్? మళ్ళీ డిఫాల్ట్ అని పెట్టేసాను అనుకోండి, అన్ని పేజెస్ కి వస్తుంది. అర్థమైందా మీకు? సో ఇప్పుడు చూడండి, లొకేషన్ లో కనిపిస్తుందా? లొకేషన్ లో హెడర్ అండ్ ఫుటర్. మరి ఇంత క్లోజ్ ఉన్నాయి ఎందుకు హెడర్ అండ్ ఫుటర్?
బాడీ మీద ఏం వర్కౌట్ చేయలేదు కదా. దాంట్లో చేయలేము ఈ పేజ్ లో. ఓకేనా, బాడీ మనం ఏం చేయలేనప్పుడు మరి ఈ రెండు దగ్గర దగ్గరనే ఉంటాయి కదా. ఎస్, ఇది ఆకాశం, ఇది భూమి, మధ్యలో ఏం లేదు. కంప్లీట్ గా స్ట్రెచ్ అవ్వదా? ఏంటండి? నేను కంప్లీట్ గా స్ట్రెచ్ అవ్వదా? ఇక్కడ ఓవర్ వ్యూ కింద కాంటాక్ట్స్ వచ్చింది, ఎమ్యూనిటీస్ కింద బ్లాగ్ వచ్చింది, అలా కాకుండా ఒకటే లైన్ లో. ఇది థీమ్ మీద డిపెండ్ అవుతుంది. ట్రై టు చేంజ్ ద థీమ్, మీకు ఇది పోతుంది. ఇప్పుడు నేను లొకేషన్ క్లిక్ చేస్తే లొకేషన్ అని వచ్చింది, హైలైట్స్ అని క్లిక్. లొకేషన్ కాదు, పైన మెనూ. ఇదా మెనూ కంప్లీట్ ఓవర్ వ్యూ, లొకేషన్, హైలైట్స్ అన్ని ఒకటి లైన్ లో రావాలి. వస్తాయి. మీరు ప్యాడింగ్స్ వీటిని చేంజ్ చేసుకోండి. ఆ హోల్ కాలమ్, ఆ కంటైనర్ ప్యాడింగ్ చేంజ్ చేసుకోండి, సెట్ అవుతుంది. ఒకటే లైన్ లో వస్తాయి. యూ జస్ట్ నీడ్ టు స్ట్రెచ్ ద విడ్త్ ని చేంజ్ చేసుకోండి. ఓకే ఓకే, వస్తుంది. అన్ని మన హ్యాండ్స్ లోనే ఉన్నాయి. విడ్త్, హైట్, ప్యాడింగ్స్, మార్జిన్స్. సో ఇస్ దాట్ క్లియర్ ఎవ్రీబడి? ఇప్పుడు మనకు మెన్యూతోని ఏమన్నా, మళ్ళీ ఇదెందుకు ఇక్కడ ఇలా వచ్చింది, ఇక్కడ వేరే మెన్యూ ఎందుకు వచ్చింది చూద్దాం, ఎవరైనా చెప్తారేమో. హోమ్ పేజ్, ఇది హైలైట్స్ పేజ్ మేడం. ఇది నిన్న హైలైట్స్ మీరు పేజ్. వింటర్ కిట్ లో హెడ్డింగ్ అనేది ఇన్స్టాల్ చేశారు కదా, క్యాన్వాస్ లో పెట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇది కూడా బాడీ లాగానే, అంతేనా? ఎస్ ఆర్ నో? ఇది కూడా మొత్తం బాడీ లాగానే. ఇది ఏంటి, ఆ రోజు ఆ పేజ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, నిన్న ఆ పేజ్ లో ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా లేదా? రైట్, అర్థమైంది అందరికి? నేను నిన్న హైలైట్స్ అనే పేజ్ లోనే డైరెక్ట్ గా అక్కడనే హెడర్ అప్లై చేసిన కాబట్టి ఇది కనిపిస్తుంది. మరి ఇప్పుడు నేను క్రియేట్ చేసిన హెడర్ ఎందుకు కనిపించట్లేదు అంటే, బికాస్ ఆఫ్ ద పేజ్ లేఅవుట్. కావాలంటే మీరు పేజ్ లేఅవుట్ చేంజ్ చేసి చూస్తారా? విల్ యూ చేంజ్ ద పేజ్ లేఅవుట్ వన్స్? సో ఏ పేజ్ లేఅవుట్ చేంజ్ చేస్తారు? విల్ యూ చేంజ్ దిస్ ఓవర్వ్యూ పేజ్ లేఅవుట్ చేంజ్ చేయండి. ఎడిట్ విత్ ఎలిమెంటర్. చెప్పండి, హౌ డు వి చేంజ్ ద లేఅవుట్? సెట్టింగ్స్ ఇక్కడ డిఫాల్ట్ పెట్టాలి and publish it. Now come back, click on overview. Do you see now? Yes, ma'am. అర్థమైందా everyone? Yes, అంతే. మళ్ళీ హైలైట్స్ లో కూడా కనిపించాలి అంటే డిఫాల్ట్ పెట్టేసుకోవాలి, అంతేనా? సో అందరికి అర్థమైపోయినట్లేనా? ఎలిమెంట్స్ కిట్ అండ్ ఎలిమెంటర్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి? ఇస్ దాట్ క్లియర్? ఎస్. ఇప్పుడు ఇవాళ టాస్క్ ఏంటంటే, ODMT లో హెడర్ ఎలా ఉంది, ఫుటర్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది, యాజ్ ఇట్ ఈస్ అలా చేసుకొని రావాలి. నాకు హెడర్ అండ్ ఫుటర్ మొత్తం వెబ్సైట్ లో కనిపించేసేయాలి. హెడర్ అండ్ ఫుటర్ హోల్ వెబ్సైట్ లో కనిపించాలి, ఓకేనా? అని నాకు డైరెక్ట్ గా వెబ్సైట్ ని ఓపెన్ చేయడంతోనే హోమ్ పేజ్ డిజైనింగ్ ఇలా ఉండాలండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? వాట్ యు విల్ డూ? హోమ్ పేజ్ ని ఎవరో చెప్పారు, వంశీ సెట్ ద రైట్ ఆన్సర్. ఏం చేస్తారండి? ఏ పేజ్ ని స్టాటిక్ పెడతారు? మీరు ఏ పేజ్ అయితే ODMT ఎగ్జాక్ట్ పేజ్ లా డిజైన్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఏం చేస్తారు? స్టాటిక్ పెట్టేస్తారు. అంటే నాకు యాజ్ ఇట్ ఈస్ అలానే కావాలి. హోమ్, పేమెంట్స్, ఫ్రీ వీడియోస్, కాంటాక్ట్ పేజెస్ కావాలి. సో దట్ మీరు ఏం చేయాలి? ఫస్ట్ యూ విల్ హ్యావ్ టు క్రియేట్ పేజెస్ లైక్ దిస్, అవునా? హోమ్ ఒకటి చేస్తారు, పేమెంట్ చేస్తారు, ఫ్రీ వీడియోస్ చేస్తారు, కాంటాక్ట్ us and get in touch with us. Okay na? Right? You will do this. తర్వాత ఏం చేస్తారు? You will create
మెనూ. వెరీ గుడ్. మెన్యూ. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు? స్టెప్స్ చెప్పండి. స్టెప్స్ టు బి ఫాలో. Ma'am, getting some disturbance from someone. డిస్టర్బెన్సా? నాకైతే ఏం డిస్టర్బెన్స్ రావట్లేదు. డూ యూ గెట్ ఎనీ డిస్టర్బెన్స్? సరే, స్టెప్స్ టు బి ఫాలోడ్ చెప్పండి. ఫస్ట్ క్రియేట్ పేజెస్. మీకు ఏ పేజెస్ కావాలో వాటిని క్రియేట్ చేసుకోండి. తర్వాత క్రియేట్ మెన్యూ. ఒక మెన్యూని క్రియేట్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారు? థీమ్ అనేది ఇంకా క్యాజువల్ గా ఉంటది మీకు మీ వెబ్సైట్ లో ఏదో ఒకటి అట్లా. కస్టమైజ్ చేసి కస్టమైజ్ అండ్ సెలెక్ట్ హోమ్ పేజ్ యాజ్ యువర్ స్టాటిక్ పేజ్. యాజ్ స్టాటిక్. అంతేనా? సో చెప్పండి. ఫస్ట్ నేను ఒక పేజ్ లోకి వెళ్తా అండి. హోమ్ పేజ్ ఓడిఎంటీలో ఏమేమి పేజెస్ ఉన్నాయో అవన్నీ చేస్తా ఫస్ట్. అవునా లేదా? ఎస్. ఇప్పటి వరకు మీకున్న పేజెస్ డిలీట్ చేస్తారా? విల్ యూ డిలీట్? యూ నీడ్ నాట్ టు డిలీట్ కదా. పేజెస్ లోకి వెళ్ళి యాడ్ పేజ్ అండ్ క్రియేట్ హోమ్ అండ్ పబ్లిష్ ఇట్. అలా ఎన్ని పేజెస్ చేస్తారు? ఏమున్నాయి ఇక్కడ? పేమెంట్స్ అని ఉంది. ఇక్కడ 4 పేజెస్ ఉన్నాయి మేడం. ఆ 4 పేజెస్ ఇలా క్రియేట్ చేసుకోండి. ఓకే, చేసుకున్నాక ఏం చేస్తారు? వాట్ యూ విల్ డూ? మెన్యూ క్రియేట్ చేసుకుంటారు. ఆ మెన్యూలో ఎన్ని పేజెస్ యాడ్ చేస్తారు? 4 పేజెస్ యాడ్ చేసేస్తారు. సో గో టు మెన్యూస్ అండ్ క్రియేట్ మెన్యూ. తర్వాత ఏం చేస్తారు? వాట్ యూ విల్ డూ? మెనూ అయిపోయింది. మెన్యూ అయిపోయింది. ఆల్ దీస్ థింగ్స్ డన్. నౌ సింపుల్ గా గో టు పేజెస్ అండ్ మీరు ఏదైతే హోమ్ పేజ్ అన్నారో ఆ హోమ్ పేజ్ ని ఎడిట్ చేస్తారు. ఎడిట్ విత్ ఎలిమెంట్. సో ఎక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ చేస్తారు? హెడర్ నుంచి డిజైన్ స్టార్ట్ చేస్తారా? బాడీ నుంచి చేస్తారా? హోమ్ పేజ్ లో. ఇప్పుడు నేను ఐఎమ్ ఇన్ హోమ్ పేజ్ గైస్. హోమ్ పేజ్ కి వెళ్ళేసి హెడర్ ని చేస్తానా? బాడీని చేసేస్తానా? బాడీ మేడం సెక్షన్స్ చేసుకొని మళ్ళా హెడర్ ఎలా చేస్తాము? యూజింగ్ ఎలిమెంట్స్ కిట్ నుంచి హెడర్ ని చేస్తాం కదా, రైట్? సో మీకు ఆ ఎలిమెంట్స్ కిట్ హెడర్ వద్దు అనుకోండి, వాట్ యూ విల్ హ్యావ్ టు డూ? ఇక థీమ్ హెడరే పెట్టుకోండి. ఏం చేస్తారు కదా. ఎలిమెంట్స్ కిట్ ఇచ్చిన హెడర్ నచ్చలేదు వద్దు అనుకుంటే వాట్ యూ విల్ డూ? థీమ్ ఇచ్చిన డిఫాల్ట్ హెడర్ ని పెట్టుకోండి. ఓకే, అప్పుడు లేఅవుట్ చేంజ్ చేస్తారా? విల్ యూ చేంజ్ ద లేఅవుట్? yes మేడం. చేంజ్ అవసరం లేదు. లేఅవుట్ చేంజ్ చేస్తే మళ్ళీ హెడర్ పోతుంది మీకు. అర్థమవుతుందా? లేఅవుట్ చేంజ్ చేస్తే ఎలిమెంటర్ క్యాన్వాస్ కి తీసుకెళ్తే ఓన్లీ బాడీ ఉంటది. ఓన్లీ బాడీ ఉంటే మళ్ళీ హెడర్ కావాలన్నా వద్దా మీకు? కావాలి కదా. సో కీప్ హెడర్ లైక్ దాట్ ఓన్లీ. అండ్ చెప్పండి, ఫస్ట్ సెక్షన్ ఎన్ని కాలమ్స్ తీసుకుంటారు? కాలమ్స్ తీసుకుంటారు. సరే, సైడ్ ఏం కావాలి? హెడ్డింగ్. ఓకే, యూ విల్ యాడ్ 1 హెడ్డింగ్. ఓకే, ఏది మీ ఇష్టం. మీకు ఏ హెడ్డింగ్ కావాలంటే ఎలిమెంట్స్ కిట్టా మీ ఇష్టం. యాడ్ చేశాను. వాట్స్ నెక్స్ట్? మేడం టెక్స్ట్ ఎడిటర్. అదే మనం ఎలిమెంట్స్ కిట్ అయితే అక్కడనే కింద మనకు డైరెక్ట్ డిస్క్రిప్షన్ ఉంటది కదా. డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, బై మిస్టేక్ ఆ టెక్స్ట్ ఎడిటర్ ఇక్కడ పడిపోయింది అనుకుందాం. ఓకే, అప్పుడు ఏం చేస్తారు మీరే చెప్పండి. స్ట్రక్చర్స్ ఇక్కడ స్ట్రక్చర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి.
టెక్స్ట్ ఎడిటర్ ని తీసుకొని హెడ్డింగ్ ఎడిటర్ హెడ్డింగ్ కింద డ్రాగ్ చేయొచ్చు మేడం. ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేసుకోండి, అంతే కదా? క్లియర్ గైస్? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎన్ని బటన్స్ ఉన్నాయి? 2 buttons. 2 buttons ఉన్నాయి. ఎన్ని బటన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి? 2 buttons. అండ్ ఇక్కడ సైడ్ కదా రావాల్సింది, ఇదేంటి టాప్ అండ్ బాటమ్ వస్తుంది అవునా? ఇది ఎక్కడ ఉంది? సైడ్ కు ఉంది కదా? ఇదేంటి నాకు పైన కింద వస్తుంది? యు కెన్ చేంజ్ డైరెక్షన్ మేడం. ఎక్కడ డైరెక్షన్? వెరీ గుడ్. ఎక్కడ చేంజ్ చేయాలి? స్టైల్ మన దిక్కలు వెళ్ళాలి మేడం. మన పొజిషన్ మ్యామ్. పొజిషన్ వచ్చేసి ఎక్స్పాండ్, లెఫ్ట్, సెంటర్, లాస్ట్ వన్, రైట్. నాట్ పొజిషన్ మేడం, ఇట్స్ a change direction మేడం. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పింది. యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ స్టైల్ మేడం. స్టైల్ ఓకే, స్టైల్. కమ్ డౌన్ మేడం. ఓకే, కమ్ డౌన్. Then you move it. కంటెంట్ మేడం, సారీ ఫర్ దట్. కంటెంట్ ఏంటండి? సారీ, స్టైల్ కంటెంట్ మేడం. కంటెంట్ ఎక్కడ ఉందబ్బా? కంటెంట్ yes మేడం. కరెక్ట్ ఆన్సర్ అండి మీరు చెప్పింది. యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్, కానీ ఎక్కడ ఉందో మీకు తెలియట్లేదు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ ఎలిమెంట్? ఇదేంటి? హెడ్డింగ్. దిస్ ఇస్ ఆల్సో అన్ ఎలిమెంట్ కదా? ఒకటే కాలంలో ఉన్నాయి కదా మేడం. కంటెంట్ డైరెక్షన్ మేడం. ఒకటే కంటైనర్ ఆర్ ఒకటే కాలం లో ఉన్నాయి. ఒక కంటైనర్ లోపు ఇన్నర్ కంటైనర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక కంటైనర్ అవునా? ఇదంతా ఒక కంటైనర్ అంటే ఒక కాలం అవునా కదా? రైట్. అందులో మళ్ళా నేను ఇంకొక కంటైనర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో ఇంకో కంటైనర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా ఇంటర్ కంటైనర్స్ ని కూడా యాడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది. అదే ఇక్కడ కంటైనర్ ఆప్షన్ ఉందా? ఎస్. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ ఎందుకు అవసరం ఏముంది అనుకోవచ్చు. ఈ కంటైనర్ లోనే మనకు డైరెక్షన్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, చూడండి. ఇప్పుడు ఈ కంటైనర్ లో తీసుకెళ్ళి నేను ఏం చేస్తా, 2 బటన్స్ పడేస్తా. ఓకే, 2 బటన్స్ పడేస్తా. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ ఈ కాలం ఆర్ ఈ కంటైనర్ లో ఉన్నాయి అవునా? ఈ కంటైనర్ ని క్లిక్ చేసి ఇక్కడ డైరెక్షన్ ఉందా చూడండి. ఓ వర్టికల్, రివర్స్, చూడండి అర్థమైందా? రో హారిజంటల్. మళ్ళా జస్టిఫై కాంటెంట్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇక చూడండి, సెంటర్, స్టార్టింగ్, ఎండింగ్, స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, బిట్వీన్. ఇక్కడ ఎలా ఉంది? స్పేస్ ఏం లేదు కదా? యా. సో ఐ థింక్ we can go with this. Yeah? Yes ma'am. Yes or no? Everybody clear? Yes ma'am. అందరికి అర్థమైనట్లే కదా? ఇప్పుడు మళ్ళీ యూ హ్యావ్ టు జస్ట్ చేంజ్ ద కలర్స్, సైజెస్, బ్యాక్గ్రౌండ్, బార్డర్స్ అని చేంజ్ చేసుకుంటాం కదా మ్యామ్. ఎలిమెంట్ స్కిప్ తీసుకుంటే అన్ని ఒకేసారి వచ్చేస్తాయి కదా మ్యామ్? అప్పుడు డబుల్ బటన్ తీసుకున్నా మీరు చేయాల్సింది. ఓకే బటన్ సపరేట్ గా యాడ్ చేసుకోవచ్చు మ్యామ్ దాంట్లో? అర్థం కాలేదు ఏంటండి? ఎలిమెంట్ స్కిట్ తీసుకున్నప్పుడు హెడ్డింగ్, టెక్స్ట్ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి కదా మ్యామ్? అవును వస్తాయి. ఎస్. దాంట్లో అడిషనల్ బటన్ యాడ్ చేసుకోవచ్చా? మళ్ళా దానికి కూడా ఇట్లానే కంటైనర్ తీసుకొని బటన్స్ యాడ్ చేయాలి. మ్యామ్ మనం 2 యూజ్ చేయొచ్చా మ్యామ్? 2 ప్లగిన్స్ యూజ్ చేయొచ్చా మ్యామ్ ఎట్ ఏ టైం? ఏ 2 ప్లగిన్స్? అది ఎలిమెంటర్ అండ్ ఎలిమెంట్ హ్యాపీగా. ఇప్పుడు చూడండి, నేను ఈ టెక్స్ట్ ఎడిటర్ నాకు డిలీట్ చేసి పడేస్తున్నా. ఓకే, ఇప్పుడు హెడింగ్ ఎవరిది? ఎలిమెంట్ స్క్రిప్ట్.
ఎలిమెంట్స్ కిట్ తీసుకుందాం. ఓకే. ఇగో చూడండి. యా ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇది ఎవరిది? ఎలిమెంట్స్ కిట్ వాళ్ళది. ఇది ఎవరిది? ఎలిమెంటర్ వాళ్ళది. ఎవరైనా వాడుకోవచ్చు. దోస్ ఆర్ జస్ట్ ఎలిమెంట్స్. ఓకే, ఎవరైనా వాడేసుకోవచ్చు. అర్థమైందా అండి? విల్ యూ ట్రై? ఏంటి బ్యాక్గ్రౌండ్? సారీ, లైన్ లో లేవు కదా బటన్స్, ఈ లైన్ లోనే లేవు చూసారా? గ్రో ఉన్న లైన్ లోనే లేవు బటన్స్. లైన్ లో ఏఐ మార్కెటింగ్, నెక్స్ట్ హ్యాష్ ఉన్న తర్వాత జాయిన్ ఇవన్నీ ఒకటే లైన్ లో ఉన్నాయి. అడ్జస్ట్మెంట్స్, అలైన్మెంట్స్. అవును, ఎస్ అవును. మనకి ఎలా ఉన్నాయి? ఇక్కడ మీరు చేసిన దాంట్లో లేవు. కొంచెం పక్కన మనకన్నీ కూడా ఒకటే అలైన్మెంట్స్ లో ఉన్నాయి. మీరు టెక్స్ట్ ఇంకా యాడ్ చేయలేదు కదా మేడం. హియర్ అని ఉంది కదా ఆ బటన్, కొంచెం క్లిక్ హియరా? లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ లేదు చూడండి. అది ఎట్లా చేయాలి? కరెక్టే ఉంది కదా. యూ జస్ట్ హ్యావ్ టు చేంజ్ ద సైజ్ ని. ఈ సైజ్ లో లేవు అవి, అంతే. కరెక్ట్ గానే ఉంది కదా. బార్డర్స్ కానీ రేడియస్ కానీ మీరు చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ స్టైల్లోకి వెళ్ళాలి. స్టైల్లోకి వెళ్ళేసి యూ జస్ట్ హ్యావ్ టు చేంజ్ ద బార్డర్ రేడియస్. ఇగో బార్డర్ రేడియస్ చేంజ్ చేసుకోవడము, బటన్ సైజ్ చేంజ్ చేసుకోవడం. యు సీ. అది కాదు మేడం. చెప్పండి. ఏవి అలైన్మెంట్ లో లేనట్లు అనిపిస్తున్నాయి మీకు? జీ స్టార్టింగ్ ఉంది, దాని కింద అండర్లైన్ స్టార్టింగ్. అదే జీ స్ట్రైట్ గా లేదు కదా. జీకి స్ట్రైట్ గా ఇది అంటున్నారా? ఇట్ ఈస్ స్ట్రైట్ ఓన్లీ అండి. ఇది స్ట్రైట్ ఓన్లీ. మీరు ఇక్కడ చూస్తే కరెక్ట్ గా ఉంది చూడండి ఒకసారి. మీరు ఇది ఎడిట్ చేసుకోండి, ఇది కరెక్ట్ గానే ఉంటది. ఓకే, ట్రై టు ఆర్ ఎల్స్ మీకు అంతగా స్ట్రైట్ గా లేదు అనుకుంటే ట్రై దిస్ హెడింగ్ ట్రై చేసుకోండి. ఇదే వద్దనుకోండి, ట్రై దిస్ హెడింగ్ ఆప్షన్. ఓకే, సారీ. ఇప్పుడు ఇది ఒకటే కాలం డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు అంతగా కాదు అనుకుంటే చేంజ్ ద ఎలిమెంట్ ని చేంజ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ విడ్త్ ని చేంజ్ చేసుకోండి. కంటైనర్ వేసినప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది కదా, అందువల్ల ఏంటంటే ఇది జస్టిఫైయింగ్ కరెక్ట్ గా రావట్లేదు కదా. వేరే ఆప్షన్ ఏమన్నా? వేరే ఆప్షన్ ఏం లేదు. దిస్ ఇస్ ద ఓన్లీ వే యూ హ్యావ్ టు డూ. దిస్ ఇస్ ద ఓన్లీ వే యూ హ్యావ్ టు డూ. మీకు ఇలాంటి బటన్ సైడ్ బై సైడ్ రావాలి అంటే ఖచ్చితంగా కంటైనర్ లోపల ఇంకో కంటైనర్ ని యాడ్ చేసుకోవాలి. ఎలిమెంట్స్ కిట్ లో డ్యూయల్ బటన్ ఆప్షన్ ఉంది కదా మ్యామ్. ఎలిమెంట్స్ కిట్ లో ఉంది మేడం. డ్యూయల్ బటన్స్ ఏంటంటే మీకు కలిపి వస్తాయి. డ్యూయల్ బటన్స్ ట్రై చేయండి, నో ప్రాబ్లం. బటన్స్, వేర్ ఇస్ ఇట్? బట్ డ్యూయల్ బటన్స్ లేదు కదా ఇక్కడ. ట్రై చేసాను. దర్ ఇస్ అ డ్యూయల్ బటన్ ఉంటది. విల్ సీ ఒకసారి. ఎలిమెంట్స్ కిట్ లోనే డ్యూయల్ బటన్ కనిపించిండే కదా నిన్నటి వరకు. దెర్ వాస్ అన్ ఆప్షన్. మరి ఇప్పుడు కనిపించట్లేదు. బటన్ ఒకటి, డ్యూయల్ బటన్ ఈజ్ నాట్ దేర్ యా. స్ట్రైప్ బటన్ ఇది లేదు, డ్యూయల్ బటన్ లేదు. నిన్నటి వరకు నేను కూడా చూసాను, ఒకసారి చెక్ చేయండి, ఉంటుందేమో. కానీ డ్యూయల్ బటన్స్ ఏంటంటే మీకు కలిపి వస్తాయి. ఆఫ్ కోర్స్ మీరు స్పేస్ బిట్వీన్ యాడ్ చేసుకోవచ్చు కాలంలో, అది కూడా మళ్ళీ సపరేట్ కంటైనర్ ని తీసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో విల్ యూ ట్రై టుడే? ట్రై చేస్తారా? ఓకే మ్యామ్. సేమ్ ఓడిఎంటి ఫ్రంట్ పేజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా. ఈ ఐకాన్స్ లేకున్నా పర్లేదు. ఈ ఐకాన్స్ ఇలాంటివి మీకు ఎగ్జాక్ట్ లేకున్నా పర్లేదు. ఏ ఐకాన్స్ ఉన్నా తీసుకోండి. ఈ ఐకాన్స్ కూడా ఎగ్జాక్ట్ గా ఉండాల్సిన పని లేదు. ఓకే, బట్ టెక్స్ట్ కానీ సైజెస్, ఈ పాపప్ ఇట్లా నేను కర్సర్ ప్లేస్ చేయడంతో ఏం కావాలి కావాలి. సో హోవరింగ్ ఆప్షన్స్ కానీ కలర్స్ కానీ రైట్. Rising table, I think you can do it. It is easy. Rising table
ప్రైజింగ్ టేబుల్ నిన్న చేసాం, అలాగే చేయాలి కదా. అదే అలా అంటే కొంచెం ఎడిటింగ్స్ చేసుకోవాలి మీరు. ఓకే మ్యామ్. ఓకే, ఇది దిస్ వన్ ఇవన్నీ ఇంకా జస్ట్ ఇమేజెస్. ఆల్ దీస్ ఆర్ జస్ట్ ఇమేజెస్. దీనికి కూడా వాట్ యూ విల్ హ్యావ్ టు డూ, దీనికి ఏం యూజ్ చేస్తారు, పేజ్ లిస్ట్, ఏ ఎలిమెంట్ యూజ్ చేస్తారు? పేజ్ లిస్ట్. ఎలిమెంట్ దీనికి ఈ సెక్షన్ ఎలిమెంట్స్ కిట్, ఐకాన్ బాక్స్ ఐకాన్ లిస్ట్ ఆర్ ఐకాన్ బాక్స్ ఉంటది కదా, ఆల్మోస్ట్ దీనికి ఐకాన్ బాక్సే. అండ్ దీనికి పేజ్ లిస్ట్ యూ కెన్ యూజ్, ఐ గెస్ పేజ్ లిస్ట్ వాడుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఐకాన్ బాక్స్, హ్యాపీ ఐకాన్ బాక్స్ వాడుకోండి, మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఒక్కొక్క సెక్షన్ కి ఆ సెక్షన్ కి రిలేటెడ్ గా మనకు డిఫాల్ట్ గా ఎలిమెంట్స్ కిట్ లో ఏమన్నా సెక్షన్ దొరుకుతుందో చెక్ చేసుకోండి. ఓకే, లేదు నాకు చెక్ చేసుకోవాల్సిన పర్లేదు, నేను మాన్యువల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఎలిమెంట్స్ అన్నా కూడా యో విష్, నో ప్రాబ్లం. ఓకేనా, విల్ యూ ట్రై? ఇవాళ వేరే ప్లగిన్స్ చెప్తాను కానీ, బట్ ఎలిమెంటర్ మీద ఇంకొంచెం వర్కౌట్ చేద్దాం అనేసి మళ్ళా దీని గురించి డిస్కస్ చేస్తాం. ది ప్రైజింగ్ టేబుల్ యూ కెన్ ట్రై దిస్, బట్ లిటిల్ బిట్ చేంజెస్ నీడెడ్, చేంజెస్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాలమ్స్ మాత్రమే వచ్చినాయి? కావాలంటే ఇది కూడా చెప్పాలా? ఏం చేస్తారు? ఎలిమెంట్ యాడ్ చేసుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ 3 ఉన్నాయండి, ఇంకోటి కావాలి. డూప్లికేట్ చేస్తాను. ఇక్కడ డూప్లికేట్ చేయొచ్చు మేడం. డూప్లికేట్ చేస్తే కిందికి పోతుంది కదా, చేయాలి. హోల్ సెక్షన్ ఓకే, క్లిక్ చేసి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? గ్రిడ్ అవుట్ లైన్ కాలమ్స్ 3 ఉన్నాయి. మనం ఎన్ని పెడదాం? 4 పెడదాం. ఓకేనా, ఇంకా దీన్ని మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ చేసుకోండి. ఓకేనా? ఓకే మ్యామ్. క్లియర్ ఎవ్రీబడి? క్లియర్ మ్యామ్. ఇంకా ఎలిమెంటర్ కి 3 days సరిపోతే షెల్ వి డిస్కస్ ఫ్యూ మోర్ ప్లగిన్స్ ఇన్ ద టుమారో సెషన్? ఓకే మ్యామ్. యా, ఇంకా వర్కౌట్ చేయాలి. నేను బేసిక్ ఎలిమెంటర్ కి 2 days టైం ఇస్తా, మరి మీ బ్యాచ్ కి 3 days టైం ఇచ్చాను. ఓకే, సో వర్క్ ఆన్ ఇట్. సేమ్ ODMT ఫ్రంట్ పేజ్ ఎలా ఉందో అలా డిజైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఇచ్చిన టిప్ యూ కెన్ ట్రై యూజింగ్. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని ఎడిటింగ్స్ చేసుకోండి. ఓకే మ్యామ్, యా చెప్పండి. మనం బటన్స్ యాడ్ చేసుకున్నాం కదా, బటన్స్ ని క్లిక్ చేసినప్పుడు సంథింగ్ ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, అది ఎక్కడ క్రియేట్ చేయాలి మేడం? ఇక్కడ వెళ్ళగాలి కదా, అది లింక్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ ఉందండి, ఏది లెట్స్ సే ODMT, ఇక్కడ బుక్ ఆఫ్ ఫ్రీ డెమో అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తా. ఓకే, క్లిక్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్తుంది? వేరే పేజ్, కాంటాక్ట్ అస్. అంటే అక్కడ నేను కాంటాక్ట్ అస్ లింక్ ఇచ్చిన కాబట్టే అక్కడ నుంచి రీడైరెక్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లర్న్ మోర్ బటన్ ఉంది కదా, దీనికి ఏం చేస్తున్నా అంటే ఎడిట్, ఇక్కడ బటన్ లోకి వెళ్ళేసి ఇక్కడ URL కదా, URL ఏమిస్తా? ODMT.in కాంటాక్ట్ అస్ ఇస్తున్నా. ఓకేనా, అంటే ఈ లర్న్ మోర్ క్లిక్ చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అన్నట్టు? ఎస్. ఎందుకు ఇది అప్లోడ్ అవ్వట్లేదా? ఎవరన్నా సైట్ నుంచి చేస్తున్నారా ఏంటి? పబ్లిష్ అయిపోయింది కదా, ఒకసారి ప్రివ్యూ చేద్దాం. చూడండి, లెట్స్ ప్రివ్యూ. ఇక్కడ లర్న్ మోర్, ఇదే ఈ బటన్ కి కదా నేను ఇచ్చింది, రైట్? లర్న్ మోర్ క్లిక్ చేస్తున్నా, ఎక్కడికి తీసుకెళ్ళింది?
కాంటాక్ట్ అస్ అంటే నీ బటన్ కి ఏ లింక్ అయినా ఇచ్చుకోవచ్చు, నువ్వు ఏ యూఆర్ఎల్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో నువ్వు ఏ యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ కి తీసుకెళ్తుంది అనమాట. ఓకేనా? రైట్. అంటే అది కాంటాక్ట్ అస్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఉంచాలి కదా మేడం? అది ఉంచాలి. ఇప్పుడు అంతెందుకు, మన వెబ్సైట్ లోనే చాలా పేజెస్ ఉన్నాయి కదా, మన వెబ్సైట్ లోనే ఏ పేజ్ కైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఓడిఎంటీకి ఎందుకు ఇచ్చిన, జస్ట్ అక్కడ ర్యాండమ్ గా కాపీ చేసిన కాబట్టి అదే ఇచ్చిన. ఇప్పుడు అలా అని నా వెబ్సైట్ లో ఏ పేజ్ కైనా, ఇప్పుడు ఉంది ఇదేం పేజ్ అండి, హోమ్ పేజ్. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఈ బటన్ దగ్గర ఇక్కడ ఈ యూఆర్ఎల్ ప్లేస్ లో కాపీ చేయండి, హోమ్ పేజ్ ఇచ్చేసి పబ్లిష్ చేస్తున్నా. చెప్పండి, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్తుంది? మన వెబ్సైట్ హోమ్ పేజ్ కి తీసుకెళ్తుంది. అలా మనం ఏ యూఆర్ఎల్ ఇస్తే అక్కడ తీసుకెళ్తుంది. ఓకేనా? నరేంద్ర గారు అర్థమైందా? నవీన్ అడిగాడు క్వశ్చన్. నరేంద్ర మీకైతే క్లియర్ అయిందా మొత్తం? ఓకే, సో అందరికి ఇవాల్టి కాన్సెప్ట్ క్లియర్? ఎస్ ఆర్ నో? యా, నేను చెప్పింది గుర్తు పెట్టుకోండి. ఓకే, సో స్లోగా ఉన్న వాళ్ళు నీడ్ నాట్ ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్ల వచ్చేది ఏం లేదు. దానికన్నా కొంచెం టైం తీసుకొని మెల్లగా చేస్తేనే బెటర్. ఓకే, చేసే వాళ్ళు మాత్రం అందరూ చేసేయండి బరాబర్. ఓకే, పర్ఫెక్ట్. సో టుమారో విల్ డిస్కస్ అబౌట్ ఫ్యూ మోర్ ప్లగిన్స్ అండ్ మండే రోజు నేను మీకు ప్రాజెక్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఆర్ యు గైస్ రెడీ? రెడీ మ్యామ్.